నమస్తే. నేను మధు. ఒకప్పటి కాలంలో అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ని హత్య చేసిన ఉదంతం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికి కూడా ఆ ఇష్యూ కోర్టులో నడుస్తుంది. రీసెంట్‌గా తన భార్య కూడా ఏటు ముద్దాయిగా ముద్రించడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అనంతబాబు బెయిల్ కోసం కోర్టుకి అంటే సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టులో మరి ఏం జరిగింది? నిజంగా అనంతబాబుకి బెయిల్ వచ్చిందా? లేకపోతే సుప్రీం కోర్టులో చుక్కెదురైందా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత రమేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అనంతబాబు అతి క్రూరంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దళిత డ్రైవర్ ని చాలా ఘోరంగా హత్య చేయడం అయితే జరిగింది. సో రీసెంట్ గా తెలిసింది వాళ్ళ భార్య కూడా అందులో కుట్రదారురాలు అని చెప్పేసేసి. మళ్ళీ ఇప్పుడు ఇంత హత్య చేసినప్పటికీ కూడా సుప్రీం కోర్టులో బెయిల్ కోసం వెళ్తున్నారు. మరి సుప్రీం కోర్టు ఏం చెప్పింది సార్? బెయిల్ ఇచ్చిందా? లేదండి. అయితే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దళిత డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యమును అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగను వెనకేసుకొస్తూ ఈ రోజు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద చర్చ జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో దళితుల మీద దాడులు విపరీతంగా జరిగాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరిగాయండి. అలాగే ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ని చంపి కిరాతకంగా ఆయన చనిపోయేంత వరకు హింసించి చంపారండి. హ్మ్. అలాగే అనంతబాబు ఈరోజు బెయిల్ కోసం ప్రయత్నం చేయించడం, అనంతబాబుకి అండగా జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది దుర్మార్గంగా ఉందండి. చాలా దుర్మార్గం అండి. అవును. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన్ను ఎనగేసుకొస్తూ బెయిల్ కోసం ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గంగా ఉందండి. హ్మ్. అంతే కాకుండా ఒక ఇసుక క్వారీలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే ప్రశ్నించినందుకు రాజమహేంద్రవరం, సీతానగర్‌లో వరప్రసాద్ అన్నదకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే ఆయన్ని కిరాతకంగా శిరోమండలం చేశారండి. అలాగే చీరాల్లో కిరణ్ అనే అతను మాస్క్ లేదని చెప్పి పోలీసులు కొట్టి చంపారండి. నాగమ్మ అనే ఒక దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారండి. అలాగా దళితుల మీద, ఎస్సీల మీద, బీసీల మీద ఎంత ఇది జరిగిందంటే హింసించి, వేధించి హత్యలు చేసిన సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగాయండి. అలాగే గుంటూరులో పట్టపగలు ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగరేస్తుంటే అక్కడ బీటెక్ విద్యార్థి రమ్యను పట్టపగలు హత్య చేస్తే ఎంతవరగా ఏమీ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో కూతంత దూరంలో ఒక దళిత మహిళను అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోలేదు. అలాంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాలేదండి. కానీ సార్ ఇట్లా దళితుల మీద అంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా అయినా సరే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు. మరి దీన్ని ఎలా నిదర్శనంగా తీసుకోవాలి సార్? అంటే ఇది పోలీసుల చేతకానితనం అనుకోవాలా? లేకపోతే న్యాయస్థానం సరిగ్గా పనిచేయట్లేదు అనుకోవాలా? లేకపోతే అసలు ప్రభుత్వమే సరిగ్గా లేదనుకోవాలా? ఎలా తీసుకోవాలి సార్ దీన్ని? ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. కానీ అలా జైలుకెళ్తున్నారు. 2, 3 రోజులు సరదాగా క్యాంప్‌కెళ్తున్నట్టు వెళ్తున్నారు. మళ్ళీ వస్తున్నారు మళ్ళీ బెయిల్ మీద తిరుగుతున్నారు. ఏంటి సార్ మరిది? మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రవిడీలకు లేకపోతే ఇలాంటి ఎగవేషాలు వేసే వాళ్ళందరికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిందండి. చంద్రబాబు గారు వీటిపైన కూడా చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదండి. ఇలా వీటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. హోమ్ మినిస్టర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారండి. దళితులకు రక్షణ, ఎస్సీ, బీసీలకు రక్షణ కల్పించేది మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అండి. అది ప్రపంచమంతా తెలుసండి ఇది. హ్మ్. అవును. కానీ సార్ మనం చూసుకుంటే ఇక్కడ మొన్న రీసెంట్‌గా చూసుకుంటే ఒక వైసీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా బెయిల్ మీద బయటకొస్తున్నారు. ఇప్పుడు అనంతబాబు విషయానికి కూడా చూద్దాం సార్. మొన్న అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి అమ్మ గురించి కూడా తిట్టారు.
ఆయన బెయిల్ మీద బయటకు వస్తున్నారు. సో అందరూ కూడా బెయిల్ మీద బయటకు వస్తున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. అనంతబాబు విషయంలో కూడా మధ్యంతర బెయిల్ మీద బయటకు ఉన్నారు ఆయన. మళ్ళీ ఇప్పుడు బెయిల్ వరకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో సూర్యకాంత్ గారు, ఆయన మొత్తానికి బహిరంగంగా కోర్టు సమక్షంలోనే చెప్పారు, పోలీసులు ఈయనకి హెల్ప్ చేస్తున్నారు, దాని ద్వారానే ఈయన బెయిల్ మీద తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజమేనా సార్, పోలీసులు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటారా? అలా కాదండి. ఇవి కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా జ్యుడిషియల్‌లో వీళ్ళు కూడా ఏం మనం మాట్లాడటానికి వీల్లేదండి. ఇది న్యాయమూర్తులు చక్కగానే పనిచేస్తున్నారు. న్యాయమూర్తులను కూడా వేధించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదో వత్తాసు పలుకుతారని లేదు. న్యాయ వ్యవస్థ ఎలా చేస్తుంది జ్యుడిషియల్ మీద మనం మాట్లాడటం అనేది అది కోర్టులో ఉంది కనుక అది మాట్లాడటం అనేది మంచిది కాదండి. ఈరోజు మా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఇలాంటి ఎదవేషయాలు చేసే వాళ్ళందరూ కూడా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. దీని మీద సీరియస్‌గా చంద్రబాబు గారు ఎవరు తప్పు చేసినా సరే, మా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతి గారిని ఏదో అన్నందుకు కిరణ్ అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చంద్రబాబు గారు అతన్ని అరెస్ట్ చేయించాం మేము. ఉమ్. అలాగే మేము ఎవరు తప్పు చేసినా గాని, మా వాళ్ళు తప్పు చేసినా గాని మేము చంద్రబాబు గారు ఒప్పుకోరండి. మేము అంతా కూడా కట్టుబడి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంతా కూడా మా కార్యకర్తలంతా కూడా చాలా సిస్టమాటిక్‌గా ఉన్నారు. ఇలాంటి తప్పులు మేము చేయమండి. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారిలాగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చి అనంతబాబు లాంటి వాడినో, లేకపోతే ఇంకొకడినో వెనకేసుకొచ్చి బెయిల్ కోసం తిరగడం, లేకపోతే వాళ్ళకేదో అండదండలుగా ఉండడం అనేది మా ప్రభుత్వం కాదండి. మా చంద్రబాబు గారు సిస్టమాటిక్‌గా చేస్తారు. మేము కట్టుబడి పనిచేస్తామండి. కానీ ఇప్పటికి కూడా ఆయనని వైసీపీ ఎమ్మెల్సీ అంటున్నారు. మరి పదవి నుంచి ఇంకా ఎందుకు దించలేకపోతున్నారు? అది అది వాళ్ళకి టైం ఉంది కనుకన అంతవరకి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటారండి. అది అయిపోయిందండి. అయిపోవచ్చింది అది కూడా. ఎమ్మెల్సీ పోద్దండి. సో ఎమ్మెల్సీ తీసేస్తారండి. ఏదేమైనా సరే సార్, కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ దగ్గర ఇంకా ఇంకొక 3 మంత్స్ 4 మంత్స్ గడిస్తే 2 ఇయర్స్ అయిపోతుంది సార్. సో ఈ 2 ఇయర్స్ లో ఆ రెడ్ బుక్ లో ఎంత మందిపై యాక్షన్ తీసుకున్నారు? ఎంతమంది ఇటువంటి దాడులు చేసిన వారి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా చూస్తున్నామండి. ఎవరు ఎలా చేశారు, ఏంటి అనే దాని మీద కూడా రివ్యూ చేస్తున్నాము. హోమ్ మినిస్టర్ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా రివ్యూ చేస్తున్నారండి. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా తప్పులు చేశారో అవన్నీ కూడా చూసి స్టెప్ బై స్టెప్‌గా పరిశీలించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు అనంతబాబు విషయం మాత్రం సుప్రీంకోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి అనంతబాబు మళ్ళీ ఇప్పుడు బెయిల్ కోసం అని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు అయితే చివాకు పెట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే కనీసం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే నిందితులకు బెయిల్ దొరుకుతుందా, మరి న్యాయస్థానం ఎలా సపోర్ట్ చేస్తుంది? రానున్న రోజుల్లో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.